ఎప్పటి నుంచి ఈ ప్రైవేటైజేషన్‌కి సంబంధించినటువంటి అంశం పైన బాగా చర్చ జరుగుతుంది. నిజమేంటారా? ప్రైవేట్‌కి అప్పచెప్తున్నారా? అయితే గతంలో ఉన్న గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కట్టి ఓపెన్ చేయకుండానే ప్రైవేట్‌కి ఇవ్వడం జరిగింది. అసలు టెండర్లు లేకుండా ఏం లేకుండా ఈగలపేంట లాంటి ఉన్నతమైన హోటల్ కనీసం కట్టి ఓపెన్ చేయకుండా ఈ తాడువాయి ఇలాంటివన్నీ ముఖ్యమైన హోటల్స్ అసలు టెండర్స్ కరెక్ట్ లేకుండానే ఈరోజు జరిగినాయి అన్ని ప్రైవేట్ కానీ గత ప్రభుత్వంలో జరిగినాయి. కానీ ఇప్పటి వరకు అయితే మాకు నిన్నటి నుంచి కొంచెం వినబడుతుంది, కానీ ఎలాంటి క్లియర్ అయితే లేదు. అయితే వాస్తవం మీరన్న దాంట్లో నిన్నటి నుండి ప్రైవేట్కి ఇస్తారట అదాన్ని అంటారు, కానీ వాస్తవం లేదు. మాకు ఒక నమ్మకం ఉన్నది. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాట్లు ఈ గవర్నమెంట్ చేయదు. ఎందుకు చేయదంటే ఇలా టూరిజంలో చాలా లాభాలు ఉన్నది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే గతంలో టూరిజం ప్లాజాను కత్రియా కంపెనీకి ప్రైవేట్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడం జరిగింది. దాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయడం జరిగింది. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో భవనాయిల్ ల్యాండ్ ఆ రోజు కేంద్ర మినిస్టర్గా ఉన్న చిరంజీవి గారు తీసుకోవాలని ఉన్నది. దాని మీద చేయడం వల్ల ఆ రోజు విరమించుకోవడం జరిగింది. కత్రియా వాళ్ళు తీసుకున్న డబ్బులే ఈరోజు మాకు కొన్ని కోట్లు రావాలి, అవిటినే మాకు ఇవ్వలేకుంటే ఇలా కోర్టుకు పోయింది ఆ రోజున్న మేనేజ్మెంట్. అలాంటి పొరపాట్లు చేస్తే చాలా నష్టం. అయితే కొందరు వాస్తవ విషయం ఏంటంటే కొందరు రాజకీయ లీడర్లు ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా ఈ టూరిజం మీద కొంత కన్ను ఉంటుంది. ఇదేదో బాగా మేము తీసుకోలేదు సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంటుంది. కానీ నాకేంటంటే 100% మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రైవేటీకరణకు మొగ్గు చూపడు. ఎందుకు అంటే మేము 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులం ప్రైవేటీకరణ కాకుండా పోరాడుతున్నాం. కొద్దిగా మా జీతభత్యాలు మా పర్మనెంటు, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ కాపాడుకున్న విధానంలో సుధా ఇలా మా టూరిజం ఉద్యోగులం మేము ముందు వరుసలో ఉండి చేయడం జరిగింది. ఉదాహరణకు మీ ద్వారా చెప్పిందంటే ప్రైవేట్కి ఇస్తే కత్రియా కంపెనీ వాడు కదా మనకు కొన్ని కోట్లు ఎగబెట్టింది. అలాంటి అవి తప్ప ఇంకా ఏం రావు. ఈరోజు యాత్ర నివాస్ కాడికి వస్తా నారాయణ గారు వచ్చి లొల్లి చేయడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైన హోటళ్ళు ఇవ్వడం నష్టం. ఎందుకంటే చదువుకున్న ఉద్యోగులకు ఉపాధి కల్పించినందుకు ఈ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. టూరిజం చాలా మన దేశంలో ఎక్కలేని వనరులు టూరిజం ప్లేస్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అవి డెవలప్మెంట్ చేస్తే చాలామందికి వందల సంఖ్య కాదు వేల సంఖ్యలో ఉపాధి కల్పించవచ్చు. సుమారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఏమో ఉద్యోగ ఉపాధి కల్పించుకునే అవకాశం ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు కొత్తగా మాకు సీఎం గారు మంచి ఈ మధ్యకాలంలో సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండి గారు, మా మినిస్టర్ మంచి టీం వర్క్ చేస్తుండ్రు. కానీ ఒక ఊహాగాన నిన్నటి స్టార్ట్ అయింది. కానీ దీన్ని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేదంటే ముఖ్యమంత్రి గారికి, మీరు చాలా గతంలో ఇచ్చిన టూరిజం ప్రైవేట్కి ఇచ్చిన హోటల్నే కొన్ని కోట్ల కుంభకోణం జరిగిందని మేము అన్నాం. మేము నారాయణ గారు సుధా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు సీఎం బాధ్యతలు తీసుకురాగానే ఆ ఫైల్లో టూరిజం ఆఫీసు కాలిపోయిన ఫైల్లో సుధా ఎంక్వైరీ చేయాలని సిబిఐ ఈ ద్వారా ఎంక్వైరీ చేయాలని నారాయణ గారు సీఎం గారి దృష్టికి తీసుకొచ్చిండు. ప్రైవేట్కి ఇచ్చిన హోటళ్ళన్నీ ప్రతి హోటల్ను మీరు మరొకసారి ఎంక్వైరీ చేసి అవన్నీ రద్దు చేసి టూరిజమే నడిపే విధంగా, టూరిజం కార్పొరేషన్ నడిపించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి.